హాయ్! వెల్కమ్ టు శ్రీనివాస టైల్స్ గాజువాక. మనం మార్నింగ్ వీడియోలో ఎపాక్సీ కోసమైతే మనం మాట్లాడుకున్నాం. మీకోసమైతే మనం ఇప్పుడు ఒక సైట్‌కైతే వచ్చి ఎపాక్సీ వేసిన బాత్రూమ్ ఎలా ఉంటది? ఎపాక్సీ లేకుండా వేసిన టైల్స్ ఎలా ఉంటాయో మీకు చూపిద్దామని అయితే మనం సైట్‌కైతే రావడం జరిగిందండి. మీరు చూస్తున్న బాత్రూమ్‌కి కంప్లీట్‌గా ఫ్లోరింగ్ అంతా కూడా ఎపాక్సీ అయితే ఇన్‌స్టాలేషన్ చేసుంది. వాల్స్‌కి ఏదైతే ఉందో ఆ వాల్స్ అంతా కూడా మనం ఎపాక్సీ అనేది పెట్టలేదు. ఓన్లీ గ్రౌట్‌తోనే మనం టోటల్ వాల్స్ అంతా కూడా మనకి గ్రౌట్ చేయడం జరిగింది. సో, ఏంటంటే వాల్స్ అంతా కూడా కంప్లీట్‌గా గ్రౌటింగ్ అండ్ ఫ్లోరింగ్ వచ్చేటప్పటికి వాటర్ ప్రూఫ్‌తో మనకేంటంటే వాటర్ అనేది లీకేజ్ ఎప్పటికీ ఉండకూడదని చెప్పనేసి, సో, దీనికి కంప్లీట్‌గా ఎపాక్సీ ఇన్‌స్టాలేషన్ చేయడం అయితే జరిగింది. టైల్‌కి మధ్యలో 3 స్పేసెస్ అయితే మనం పెట్టడం జరిగింది. ఈ 3 గ్యాప్‌కి కూడా మనకి ఎపాక్సీ అనేది ఫిల్లింగ్ అనేది అవుతది. సో, ఆ ఎపాక్సీ ఎప్పుడైతే ఫిల్లింగ్ అవుతదో వాటర్ లీకేజ్ అనేది 100కి 200% అనేది వాటర్ లీకేజ్ అనేది ఉండదు. థాంక్ యూ సో మచ్.